అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, మన సిరీస్ ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. నిన్న కామెంట్లు పెట్టిరు కదా, కొంచెం లేట్ అయినందుకు మాకు బీప్ పెరుగుతుంది, బీప్ డౌన్ అవుతుందని. మాకైతే మస్తు నవ్వొచ్చింది దోస్తులు. ఏమనుకోకుర్రి, కొంచెం పని అదోటి ఇదోటి ఉండడం వల్ల లేట్ అయిపోతూ ఉంటాయి. కానీ మీకోసం రోజు ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాము. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం దోస్తులు. మేము చెప్పినాం కదా, ఇప్పుడు ఈ సిరీస్ కి 3000 లైక్స్ అన్న రావాలి అని. మరి మీరు లైకులు కొడతలేరు ఎందుకు దోస్తులు? మంచిగానే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ వస్తలేవు. ప్లీజ్ దోస్తులు, మన వీడియో చూసేటప్పుడు ఫస్ట్ లైక్ కొట్టుర్రి, మంచిగా వీడియో చూడుర్రి. మీకు ఇష్టమైన సిరీసే కదా. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 105 అన్నమాట. దోస్తులు, జరా స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం ముచ్చట మల్లక్క, దా ఇంట్లో పోదందా, ఇంట్లో మాట్లాడుకుందాం దా. పాయే నర్సిపా, ఇంట్లోకే పోదాంపా. ఏమో ఈ పిల్లగా, తిన్నవా అన్నం? తిన్నా. మొన్న నేను బండి గుద్దింది గీ ముసల్దానికే కదా, ఎందుకు వచ్చింది మరి? ఏం కూర వండినవే నర్సవ్వా? అట్టి చేపల కూర వండిన మల్లక్క. ఏమైంది, ఏం ముచ్చట చెప్పు. కూసో బల్ల మీద. ఏ బల్ల మీద ఎందుకే, కిందనే కూర్చుంటా గాని. ఈ పిల్లగాడు ఉన్నాడు, ఇంటేం కదా. ఏమో తమ్ముడేనా మల్లక్క, ఏమంటాడు? ఈ ఆడోళ్ళు ముచ్చట్లు స్టార్ట్ చేస్తే ఉడవది దంగది. ఏమైంది మల్లక్క చెప్పు, ఎందుకంత ఆగమాగం, అంత ఎట్నెట్నో అయితన్నావు? ఏం ముచ్చట, ఏం కథ, ఏమైంది? ఏం లేదే పోరి, మా జున్నవ్వలేదా గా దొరగాని ఇంటికి పోతాందే. ఏంది మల్లక్కు? అవునే పోరి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దగ్గర 20 రోజులు అవుతుంది. నెల దగ్గరకు వస్తుంది. పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు. ఏమన్నా అంటే దోస్తు దగ్గరికి పోతున్న నానమ్మ చదువుకోవడానికి అని చెప్పింది. నాకెందుకో అనుమానం కొట్టి నేను ఒక్కరోజు వెనుకకు పోయినే. మొన్న దాని వెనుక పోయినా, మా మనవరాలు వెనుక పోయే వరకు ఆ దొరింట్లో వచ్చిందే. అయ్యో, ఇదేమి చిత్రం అన్నట్టు మల్లక్క, గహాదొరగాడు గీ పొల్లకి ఎట్లా పరిచయం, ఏం కథ? ఓ అక్క, ఆమె ముచ్చట చెప్తాందో గాని నువ్వు గంతగానం బీప్ పెంచుకొని నోరు తెరిచి ఎందుకు కొడుతున్నవే? ఆగరాదు పిల్లగా, నీకు తెలియదు. ఆయనతో బీప్ పెరుగుతా అటే వీక్తారు. ఓ అక్క, నువ్వు జరా బీప్ కంట్రోల్ అయ్యే. ఏమో నోరు తెరిచి చూస్తానవు. అవునా, మరి పొల్ల నువ్వు అడగపోయినావు జున్నును? అడిగిన్నే, అడిగితే నేనున్నయనే ప్రేమించుకుంటాను, ఆయననే పెళ్లి చేసుకుంటా అని అంటాందే. నాకు గుండె వేలిపోయినంత పని అయింది. ఏంది మల్లక్కు, ఊరిని అవ్వ అన్నే పెళ్లి చేసుకుంటదట్నా? అసలు వీళ్ళిద్దరికి ప్రేమాయణం ఎట్లా కలిసింది? ఏం పాడోనే, నాకు గదే అర్థమైతలేదు. ఓ పొల్లాడు మంచోడు కాదే అని గురించి వేరే కథలు ఉన్నాయే చెప్పుతా అంటే నువ్వు నాకేం చెప్పకు. ఆడు గిడనకు, నా మొగుడిని నువ్వు అని అంటాంది పొల్లు ఇప్పుడే. ఆ బాడుకోకు నా పొల్లు ఎట్లా పరిచయం అయింది, నా పొల్లని ఎట్లా బుట్టలేసిండు, పొద్దున పోయి సాయంత్రం వస్తుందంటే ఏం చేస్తాండు నా మనవరాల్ని, నాకు అర్థమే అయితలేదు. ఓ అక్క, నోరు ముయ్యే, జరా దోమ నోట్లో పోయేటట్టున్నాయి. అవ్వని ముచ్చట పాడగాను, ఆ ముచ్చటకు నోరు తెరుతాను ఊకే. వీడోడు నాకు కలిగిండు. అయితే మరి ఏందన్నట్టు మల్లక్క, ఏం కథలు ఇవి? ఈ పొల్లకు ఆ పొలగాడు ఎట్లా పరిచయం అయిండు? గదే అడుగుదామనంటే పొల్లగింత మాట్లాడినిత్తలేదే నన్ను. నువ్వేం చెప్పకు నాకు ఆయన గురించి అని అంటాంది. మా అయ్య నొప్పించుకుంటా, మా అవ్వ నొప్పించుకుంటా, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా, ఆయననే నా మొగుడు అంటాంది. వాని గురించి తెలిస్తే ఈ పొల్ల హార్ట్ ఫెయిల్ అయ్యేటట్టే ఉన్నది. చెప్పుడా చెప్పద్దా? అసలు ఈ పరిచయం ఎట్లా మొదలైందో నాకు అర్థమై పాడైతలేదే నరసవ్వ. ఇదేదో లవ్ స్టోరీ ఉన్నట్టున్నది కదా. అదే కానీ ఇప్పుడు ఏం చేద్దాం మల్లక్క మరి? నాకైతే ఒకటేసారి అంత ఎట్లనో అనిపించే. గీ పొల్లకు గాడెట్లా పరిచయం అయింది అసలు? ఇలా పరిచయం ఎట్లా మొదలైంది? అదే నాకు అర్థమైతలేదే. ఆ బాడుకోవు ఇన్ని రోజులల్లా తెంబడబడే, అలా అతను ఎత్తుకపోయే, ఎత్తుకపోయినాక మనం విడిపించుకత్తిమి. వానికి ఆ పొల్ల లత మీద మనసు ఉండక నా పొల్ల మీద ఎట్లా మనసు కలిగింది? మరి ఏం చేసుడు? మరి పొల్ల ఊకే పొలం కాడికని లతతోటని వేయింది. మరి వీడికి ఇట్లాడికి వచ్చిండా? ఎట్లా, ఏం కథ? లేకపోతే పొలం కాడికని పోయి వానింటికే వేయిందా? మనకు తెలియదు ఇక.
గదే గది వాళ్ళకి ఎట్లా కలిసి పాడైందో గాని మరి ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళక్క? ఏం చేసుడు కాదే, నువ్వు మా ఇంటికి రా, ఆ పొల్లతోటి మాట్లాడదాం. ఆడు గిసొంటోడు లతను గిట్లా వేసిండు, నువ్వు వాన్ సోలికి ఎట్లా పోతున్నావు, వానితోటి ప్రేమలు ఎట్లా పడ్డావని నువ్వైతే గట్టిగా అడుగుతావే. నా మాట ఏంటలేదు, నన్ను దేక్తలేదు నేను అడుగుతా అంటే. ఓ నేనొచ్చి మాట్లాడితే నువ్వెవరు మాట్లాడనీకంటదా? గట్లంట అదే కాదు, నాకేదో తేడా కొడుతుంది. మరి లత గిట్ల ఈ ముచ్చటేమన్నా తెలుసా? ఓసారి పోయి అడుగుదామా? అడిగితే చెప్తుంది కదా మనకు. అడుగుతావా? నువ్వైతేనే అడుగుతావు, ఇంకా దానికి ముచ్చట ఎరకలేదు. గిట్లా జున్ను గానెంబడ పోతుంది, వానితోటి ఉంటుందంటే దానికి కూడా ఆటో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాడు లంగా అని అందరికి తెలుసాయే. వాడు ఏం లంగా గాని సరే సరే, ఒకసారి అయితే లతోళ్ళ ఇంటికి పోదాంపా. దాన్ని తెలుసుకున్నాక మరి దానికి తెలియదని అంటే నీ మనవరాలకి ఇవన్నీ చెప్పుదాంపా. వాడు గిసుంటోడు పొల్లా, నువ్వు ఎట్లాదైనో ఏం కథ అని మాట్లాడదాంపా. నర్సి, నీకు చెప్తానన్నా నాకు టెన్షన్ పోతుందని నాకు 2 రోజులాయే తెలిసి మనసు నవ్వడతలేదు, అంత పిచ్చిలెత్తాంది. ఓ అక్క, ఏం స్టోరీ అది? తర్వాత చెప్తా తీరా తమ్మి. ఏదో లవ్ స్టోరీ ఉన్నట్టున్నది కదా. గసంటే కావాలా మీ వసంటోళ్ళకు? ఓ అవ్వ, అటు పోయి నా మీద కత్తవేందే పాపా. నర్సిపా పోదాంపా. ఓ పొలగా ఇంత తిని వండు జరసేపు ఇంట్లో ఎటు పోకు. ఎటు పోను పోయే. కథ పాడగాని కథ ఎట్లా మొదలైంది మళ్ళక్క? ఏమోనే, నాకైతే మనసున్నే పడతలేదు, పిస్సలు ఎత్తాంది. ఏమోపా, ఏదో ఒకటి దారి దొరకదా మనకు? అబ్బో, వీళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చిరేంది? నర్సక్క, ఉన్నా. ఏమైందే, ఇలా పొలం దిక్కు పోలేదా? పోలేదు నర్సక్క, రేపు పోతా అని అమ్మున్ను బాపే వేర్రు. ఏమైంది నర్సక్క, ఇద్దరు వచ్చిర్రు, లోపలికి రాకపోయిర్రు? లోపలికి ఎందుకు గాని మాకో ముచ్చటెరకైందే, మరి నీకు గిట్ల తెలుసా అని అడుగుదామని వచ్చినా. ఏం ముచ్చట నర్సక్క, ఏమైంది? గిల్లా జున్ను లేదా అని దొరెంబడ తిరుగుతుందట. అవునా నర్సక్క, ఎప్పడుతుంది ఏం కథ? నాకు తెలుసు అని తెలిస్తే నన్ను ఏం చేస్తారో, అందుకే తెలియనట్టు యాక్టింగ్ చేయాలి. ఏమోనే, ఎప్పడుతుంది తిరుగుతాందో, దగ్గర నీళ్ళైతాందట. రోజు పొద్దున దోస్తుల ఇంటికి పోతుందట, సాయంత్రం వస్తుందట. ఇక ఓ రోజు మల్లక్క ఎంబడి పోయిందట, పోయేసరికి వానింటికే పోయిందట. ఇక వచ్చినాక అడిగితే నాకు వాడంటే ఇష్టం, వాడినే పెళ్లి చేసుకుంటా, వాడిని ప్రేమిస్తున్నా అని వాడన్నాడట, ఇదన్నదట. అవునా నర్సక్క, మరి నాకు తెలియదు. అదే లత, మా జున్ను నీతోటే మరి పొలం కాడికి గిట్లా వచ్చింది కదా, మరి వాడు గిట్లా వచ్చిండా ఆడికి? వాడెందుకు అత్తడు గటు మల్లక్క? మరి ఇళ్ళకి ఎట్లా మొదలైంది ఏం కథ? అయ్యో నరసవ్వ, ఇంకా వాడు ఏమంటాండే? ఏమంటాడు? ఈ జున్నును నా నుండి దూరం చేస్తే నీ పేరు రాసే నేను చచ్చిపోతా, నేను జున్నును ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాన్నా, పెళ్లి చేసుకుంటా ఖచ్చితంగా, ఈ బంగ్లకు దొరసానం చేస్తా, కావాలంటే నువ్వు కూడా ఆడ వచ్చి ఉండు, మిమ్మల్ని కూడా జాప్తా నేను అని మాట్లాడుతుండు. మల్లక్క మరి ఏమే, ఆడు గట్ల లతను గట్ల చేసే మా జున్నును కూడా మోసం చేస్తాడో ఏం చేస్తాడో, మనం చూడలేదా అనేవాని కథలు. ఆడు నా ఎంబడ పడ్డాడు కానీ నేను ఒప్పుకోలే కదా మల్లక్క. నేను ఒప్పుకోలేనందుకు నన్ను వదిలిపెట్టిండు. కానీ వాడు మంచోడే ఒక వైపు. ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు ఎట్లున్నారు, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా చిత్రహింసలు పెట్టి అంతా పిసపిస చేసి ఏదో ఒకటి ఎత్తారు. కానీ పాపం వాడు ఎప్పుడు అట్లా చేయలే. నువ్వు నాకు ఒప్పుకో, నేను పెళ్లి చేసుకుంటా, నేను బంగారం లెక్క చూసుకుంటా అని అన్నాడు. కానీ ఒక్కరోజు నా మీద చేతేయలే, నన్ను మాట అనలే. కావచ్చే, కానీ నీ మీద ఉన్న ప్రేమ అంటే నిన్ను కిడ్నాప్ చేసే ప్రేమతోటే కిడ్నాప్ చేసిండు అనుకో, ఏం చెయ్యలేదు. కానీ ఈ పిల్లకి ఎట్లా సోల్తి పడ్డాడు, ఈ పిల్ల ఆయనకి ఎట్లా పరిచయం అయింది, అసలు నాకు అది అర్థమైతలేదే. నాకు నచ్చుతలేడేవాడు. ఎందుకంటే లత, నీ విషయంలాడు ఎట్లా చేసిండే, అబ్బో వాడికి నా పిల్లనిస్తే వాడు నా పిల్లని ఏం చేసేది తెలియదు. పొల్ల అయితే ఏమంటాంది, నువ్వు ఆయన గురించి నా దగ్గర ఏం చెప్పకు, నేను ఆయనని వేసుకుంటా, ఆయనతోటే ఉంటా, మా ఊళ్ళని ఒప్పించుకుంటా అని అంటాంది. అంటే ఇలా కథ బాగానే రోజులు సుంది నడుపుతాంది మల్లక్క, నువ్వు గమనించద్దా? చెప్పు, ఇప్పుడు బాగా లోతుగా పోయినట్టున్నారు వాళ్ళు. లోతుగా పోయినాక మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదిగా. ఏం చేసుడుగా అదే, పొల్లకు వాడు గీసొంటోడని చెప్పినాక పొల్ల మనసు ఇరిగిపోదా, వాని దగ్గరికి ఎందుకు పోతుందే? వాడు లతనికి ఇట్లా చేసిండానంటే నా మనవరాలు పోతుందా వాని దగ్గరికి? వాము ఇల్లు పుస్తకని చెప్తారా ఏంది? చెప్పిందనుకో, ఆయనతో జున్ను వానితోటు కటింగ్ పెడితే వాడు మళ్ళీ నా దిక్కు మడతాడా? ఓ దేవుడో, ఏది కాకుండా అన్ని మంచి జరిగేటట్టు చూడు జరా నీ బాంచను. ఇక గంత లోతుగా మునిగిపోయినాక మనం ఏం చెప్పినా కూడా నమ్ముతారా?
ఏమోనే ఓసారి అయితే చెప్పి చూద్దాం దాయ నర్సి. నువ్వైతే మంచిగా 2 ఉతికైనా చెప్పుతావు. వాడెట్లా సోల్తాయిండు, వాడెట్లా పరిచయం అయిండు నీకని అన్ని అడుగుదా ఆ పొల్లను. ఎలా నువ్వు ఇప్పుడేం రావాలే నర్సక్క, పిల్లలు వచ్చే టైం అవుతుంది. అవునా, సరే మరి నేను పోయి అడుగుతా. వాళ్ళు ప్రేమలో పడ్డాక మనం ఎంతమంది ఏం చేసినా వాళ్ళు ఆగుతారా నర్సక్క? ప్రేమించకపోని ఏం ప్రేమనే, ఏమో ఏమో మంచోని పట్టాలి కానీ ఏందో నా మనవరాలు గసంటోని పట్టింది. ఆ బాడకవు ఎట్లా బుట్టలేసిండో నా పొల్లను. ఇంతేదైనా మందే పెట్టిండో మాకే పెట్టిండో. బీప్ బెంచుకో కావు మల్లక్క, బీప్ బెంచుకో కావు. అరే నాకు మొత్తం బీప్ పెరుగుతుంది, 2 రోజులు వస్తుంది. పాపా పొయ్యి అయితే మాట్లాడదాం పా, మరి నన్ను మాట్లాడిస్తుందో ఏం చెప్తుందో. 2 ఉతికి మాట్లాడదు రాయే, ఎట్లయితే అట్లే. పాప పూర్ణి అక్క, ఇది ఎక్కడి రాశాంగం? ఇప్పుడు వీళ్ళు వచ్చి నన్ను అడిగే నాకేం తెలియదని నేనంటిని. పుష్కన జున్నును పోయి ఆయనతో బెదిరించుకుంటూ అడిగితే జున్ను అన్నీ చెప్పదు కదా. అమ్మో చెప్తే నా పరిస్థితి ఏంది? నన్ను తిట్టి చంపుతారు ఇక. మరి ఒకసారి జున్నుకు ఫోన్ చేసి మాట్లాడతా. మరి ఇట్లా వచ్చారు జున్ను, నిన్ను అడుగుతారట, మా పేర్లు అయితే బయటకు తీయకు అని చెప్తా. వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మకు అని చెప్తా. మరి ఏమంటుందో. ఫోన్ లిఫ్ట్ చేస్తుందా చేయదా? హలో లతక్క, ఏం చెప్తాను జున్ను? ఏం లేదు లతక్క. సరే కానీ ఇప్పుడు నర్సవ్వను మీ నానమ్మ నా దగ్గరకు వచ్చిర్రా? అవునా, ఎందుకు? ఏమో నర్సవ్వకు చెప్పినట్టున్నది మీ నానమ్మ. అయితే లత నీకేమన్నా తెలుసా, వాళ్ళు ఎట్లా ప్రేమలో పడ్డారు ఏం కథ అని నన్ను అడగడానికి వచ్చిర్రు. నాకేం తెలుసు అని నేనన్నా. అవునా, మంచి పని చేసినవులే. ఇప్పుడు నిన్ను గదే మరి వాడు ఎట్లా పరిచయం అయిండు ఏం కథ అని అడగడానికి అత్తుర్రు. వాడద్దు, వాడు వేస్ట్ గాడు, అది ఇది అని మాట్లాడుతుర్రు. ఆయనతో వాళ్ళు నిన్ను వచ్చి అడిగితే మా పేర్లు బయటకు తీయకు సరేనా? నరేష్ది, నాది, రాజుది ఇట్లా తీయకు. మళ్ళీ పెద్ద లొల్లిలు అయితే మళ్ళీ వచ్చి మా మీద పడతారు. ఇక నువ్వు మరి ఏం మాట్లాడతావో మాట్లాడు. మా నానమ్మకైతే ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. గదేరా మరి వచ్చి ఏం మాట్లాడతారో నువ్వు కోపానికి కొర్రకు శాంతంగానే చెప్పు సరేనా? నీకు ఆయన అంటేనే ఇష్టం కదా, నువ్వు ఆయనను పెళ్లి చేసుకుంటా అని చెప్పు. గంట వస్తుంది పాస్తుంది ఏందో ఇల్లేందో అనబడితేరేమ్రా. ఏమో నా తక్క, ఇక వాళ్ళకే తెలుసు అని మా నానమ్మకే తెలుసు. సరే మరి వస్తారు కావచ్చు, ఉంటానరా నేను. సరేలా తక్క, మీరేం భయపడకుర్రి, మీ పేర్లేం దియ్య నేను కానీ. సరేరా. వామ్మో ఈ పిల్లది ఇయ్య అన్నది కానీ మా నరసక్క మొత్తం కింది నుండి మీదకి గుకత్తది. ఆయనకి గుకరంగా చెప్తుందా ఏంది? ఏపో ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. నాకంత బీబ్ పెరుగుతుంది కదా. మా నానమ్మకి ఏడ పని లేదు, ఊరంతా ఎల్లెల్లి ఎత్తాందా. ఏమైంది నానమ్మా? ఏం లేదవ్వా. అవు పిల్ల, నీకు గా పొలగాడు ఎట్లా పరిచయం అయిండు? కాదు, ఎట్లా పరిచయం అయితే ఏంది, ఏదైతే ఏంది, ఆయన మనసు నా మనసు కలిసింది. ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పు? మాకెందుకని కాదవ్వా, ఆ పిల్లగాడు మంచోడు కాదు. మంచోడా చెడ్డోడా ఎట్లాంటోడు అన్నీ నాకు తెలుసు, అర్థమవుతుందా? మనిషిని దూరం ఉండే ఆడు మంచోడు కాడు అని ఎప్పుడైనా అనద్దు, దగ్గరుండి తెలుసుకొని అనాలే. నేను ఇన్ని రోజులు ఆయనతోటి ఉన్నా, నాకు తెలుసు ఆయన ఎట్లాంటోడు అనేది. నీ మతం నీదేనా అవ్వ, మేము చెప్పేది వినవా ఏంది? అరే కాదే నానమ్మ, నువ్వు మంచిగా సంబరపడాలి. అయ్యో నా మనవరాలు ఊళ్ళైనని వేసుకుంటాంది, ఈయన్నే ఉంటుంది, మమ్మల్ని చూస్తుందని. ఇప్పటికే మేము నీకు దూరం ఉంటున్నావు, బాధ పడుతున్నావు దూరం ఉంటుర్రని. ఇప్పుడు నేను దగ్గర మంచిగా పెళ్లి చేసుకుని ఇక్కడనే ఉంటానంటే గాడెందుకు గీడెందుకు అని అంటున్నావు. ఈ ఊర్లే వాళ్ళదే పెద్ద బిల్డింగు, వాళ్ళకే మస్తు ఆస్తున్నది. ఎందుకు ఎప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఆస్తి ముఖ్యం కాదవ్వా, పిల్లగాడు మంచోడా కాదా ఏంది ఏం కథ అని తెలుసుకొని ప్రేమించాలి. మీరు చిన్న పిల్లలు, మీకు ఏమెరక? ఏందో ప్రేమలు అవసరమా మీకు? ఈ కాలంలో అందరు అట్లనే ఉన్నారు నానమ్మ. నేను ఒక్కదాన్నే చేస్తానన్నా ఏంది? నాకు ఆయన నచ్చిండు అంతే, ఆయన గురించి మీరు నాకు చెప్పాల్సింది ఏం లేదు. ప్లీజ్ నానమ్మ, ఆయనే దగ్గరుంటే ఆయన ఎంత మంచిగా చూసుకుంటుండో నాకు తెలుసు. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు? ఆయన గురించి తెలిస్తే నీకు హార్ట్ అటాకే వచ్చేటట్టున్నది జున్నవ్వా. ఏంటిది ఆయన గురించి తెలిసేది? ఆయన ఏమైనా లంగనా దొంగనా లేకపోతే ఏంటిది? కాదు, లంగన దొంగన అన్నీ చెప్తాం కానీ నీకు ఆయన నుండి పరిచయం ఎట్లా పరిచయం అయిండు? ఎట్లా పరిచయం అయితే ఏంది నానమ్మ, ఈ ఒక్కూర్లోనే ఉంటున్నాం కాబట్టి నేను అటు సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోగా ఆయన కనిపించిండు అంతే. అప్పటి నుండి మాకు మొదలైంది మెల్లగా. ఆయన మొన్న నువ్వంటే ఇష్టం అని చెప్పిండు. సరే నాకు కూడా నువ్వంటే ఇష్టం అని చెప్పిన. రోజు ఇప్పుడు వాళ్ళ ఇంటికే పోతున్నావా నువ్వు?
ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా అటే ఉంటది, అటు పోతా ఇటు పోతా. పోయినప్పుడు నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడు అనుకుంటున్నావు తెలుసా? ఇక ఆయన అవసరానికి చూసుకుంటాడు. ఏం అవసరమే నాతో? ఆయనకి ఏం అవసరం? ఆయనకే బొచ్చడు ఆస్తి పాస్తి అన్నీ ఉన్నాయి, నాతో ఏం అవసరం? నన్ను ప్రేమించిండు కాబట్టే నన్ను కంటికి రెప్పలెక్క చూసుకుంటుండు వాళ్ళ ఇంటికి పోతే. అయ్యో జున్నవ్వా అని కాస్తుంది అన్నున్నాయి గాని అయితే నీకు ముచ్చట చెప్పుతా మంచిగిను. ఏ ముచ్చటైనా నాకు చెప్పకు నానమ్మ ప్లీజ్. అరే మళ్ళీ చెప్పకనంటావు, నేను చెప్పేది నువ్వు తర్వాత నువ్వు మాట్లాడు. ఏంటిది? ఏంటి చెప్తారు చెప్పు. అయితే ఆ పొలగాని ఇంట్లో కొన్ని రోజులు లత పని మనిషిగా చేసింది, అంటే పని చేసింది. చేస్తే తప్పేముంది? అయితే చేసినప్పుడు ఆ పిల్లగాడు లత మీద మనసు పడ్డాడు. ఏంది మీరు అనేది? అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తుర్రు? నిజమే జున్నవ్వా, ఆ లత మీద మనసు పడ్డాడు. లతను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటే లతకి ఇష్టం లేక అబ్బో నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా అని పని బంద్ చేసింది. పని బంద్ చేసినాక కూడా ఇదంతా లత భర్తుండగానే జరిగింది. అట్లనే లత ఎంబడబడ్డాడు. పడితే మళ్ళా పోలీస్ స్టేషన్కి పోయినాం మేమందరం కలిసి. చేస్తే కూడా ఆడు మళ్ళా లతను మర్చిపోలేక లతను కిడ్నాప్ చేసిండు. కిడ్నాప్ చేస్తే మళ్ళా రాజు మేమందరం పోయి వాడిని ఇడిపించుకొచ్చినాం లతను. తెలుసా వాడి నుండి? ఏంది అసలు మీరు ఏం మాట్లాడుతుర్రు? కొంచెమన్నా ఏదన్నా మాట్లాడడానికి ఉండాలి. ఇవన్నీ ఎందుకు పుట్టించి చెప్తుర్రు మీరు? అసలు ఆయనే అట్లాంటోడు కాదు. సరే మనసు పడ్డాడు అనుకో, మరి ఇప్పటికి కూడా లతక్కకు భర్త లేడు, మరి లతక్కని చేసుకొని ఉండొచ్చు కదా. ఆయన నాతోటి ఎందుకు మాట్లాడిండు? నన్ను ఎందుకు ప్రేమించిండు? నన్ను ఇంతగానం ప్రేమ ఎందుకు చూసుకుంటుండు? అది నీకే అర్థం కావాలి. ఇక మరి అటు పోయేటోడు ఇటెందుకు మళ్ళిండు, ఏం కథ అని. లేదు మీరు చెప్పేది అంత తప్పే. తప్పు కాదు ఒప్పు కాదు, నువ్వు వాడిని పోయి అడుగుపో, చెప్తాడు వాడే నిజ నిజాలన్నీ. వాడు గీడ అనకుర్రి నానమ్మ. నేను ఆయనను అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. సరే గతంలో చేసిండు కావచ్చు, ఏం చేసిండు ఏం కథనో మీరు దానికి ఇంకా రెండు పుట్టించి చెప్తురు కానీ అది గతం అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన నన్ను తోటే ఉంటుండు, నాతోటే మాట్లాడుతుండు, నాతోటే అన్నీ ఎత్తుండు కదా. అరే మట్లా గట్లనే అంటవేందవ్వా? వాడు నిన్ను బుట్టలేసిండు, నిన్నేదో ఒకటి చేద్దాము అని వాడు నిన్ను బుట్టలేసిండు. ఏం బుట్టలేయలెత్తియే నానమ్మ, నాకు నచ్చే నేను ఆయన ప్రేమను ఒప్పుకున్నా. ఎందుకంటావు అట్లా? మొత్తం అయినంత మునిగిపోయింది మల్లక్క, మనం ఏం చెప్పినా కూడా వినిపించుకోదిగా. ఏం చెప్పకుర్రి, అర్థమవుతుందా? నేను ఆయననే వేసుకుంటా, సరేనా? అరే వాడు పెద్ద లంగానంటే మళ్ళా వాన్నే వేసుకుంటానంటావు. ఇంకా ఈ ముచ్చట కావాలంటే లతను అడుగుపో, లత పోయి చెప్తుంది. లతక్క నిన్ను గిట్లా వేసిండట కదా అని అడుగుపో, లత చెప్తుంది. లేకపోతే వాడిని నన్ను అడుగు. ఏమో చెప్తా అంటే మైండ్కు ఎక్కుతలేదా? నిన్ను వాడుకొని పెడతాడు జున్నవ్వా. అవునా ఏనానమ్మ, వాడుకొని పెట్టినప్పుడు చూద్దాం తీ. సరే నేను అడిగి తెలుసుకుంటావు, అందరినీ ఎంక్వైరీ చేసి నాక తెలుసుకుంటా. అబద్ధం అని తెలిస్తే మరి మిమ్మల్ని ఏం చేయాలే? అబద్ధం అని తెలిస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అన్నే పెళ్లి చేసుకో, ఆయనతోటే ఉండు. మరి నిజమని తెలిస్తే ఏం చెప్తావు? నిజమని తెలుస్తానా? అప్పుడు చూస్తా ఏం చేయాలో, అప్పుడు చెప్తా. అద్దు బిడ్డ, మనకు అద్దు, ఆ సొంపద్దు, ఆ కథ అద్దు. వాడు పెద్ద లంగా. అరే నానమ్మ, ఒక్కసారి నిన్ను వాళ్ళ ఇంటికి పట్టుకపోతా పాయే, ఎంత మంచిగా చూసుకుంటాడు అనేది నీకే తెలుస్తుంది. ఎవడైనా ముందు బుట్టలు పడదాకా గట్టే చూసుకుంటాడు, ఇక బుట్టలు పడ్డాక చెల్ నడువు అని ఆయన నూకెత్తాడు. అట్లా నూకేటోడు ఏం కాదు. ఇక నువ్వే ఆలోచించుకో, నీ జీవితం నీ ఇష్టం. మల్లక్క ఇక మంచిగా ఆలోచించవ్వా జున్నవ్వా. ఇదేంటి వీళ్ళు గిట్లా మాట్లాడుతుర్రు? మరి వాడు గసొంటోడైతే లతక్క నాకు చెప్పకపోనా ఏంది? లతక్కని తెలుసుకుంటా, సురేష్ని తెలుసుకుంటా కానీ నా సురేష్ అట్లా చేసేటోడు కాదు. ఆయన ప్రేమ నాకే సొంతం. నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో అది నాకు తెలుసు. నా పానం లటలట అంటాంది. పొయ్యి అడిగన్న అత్త మరి మల్లక్కనన్న నరసక్కనన్న ఏమన్నది ఏం కథ అని. ఊరిని అవ్వయి కథ అంత ఎట్లనో ఉన్నది. ఏం మాట్లాడిందో ఏమో నరసక్క దగ్గరికి పోయి తెలుసుకుంటా. నరసక్క, ఓ నరసక్క, ఏమైందే? ఏం కాలేదు గాని పొయ్యొచ్చిర్రా, జున్నుతోటి మాట్లాడిర్రా? మాట్లాడొచ్చిన అవ్వ తలకాయ వాయే పొల్లతోటొరలేక. ఎందుకు ఏమైంది? ఏమవుడు ఏమున్నదే, ఎంత చెప్పినా పొల్లింటనే లేదు. దాన్ని బాగా మంచిగా ముంచిండు, నిండా ముంచిండు. ఏమన్నా మందే పెట్టిండో ఎట్లా పాడైండో, పొల్ల మొత్తం అందుకే మాట్లాడుతాంది. ఇక లాస్ట్కు నాకు తిక్కలేసింది. మేము చెప్పేదైతే చెప్పినాక నువ్వు మాట్లాడని నేనన్నా. అన్నాక ఏంటిది ఎప్పుర్రి అని అన్నదే. అయ్యో చెప్పిర్రా ఏంది మొత్తం?
అవునా, ఏమన్నది మరి? ఏమనలేదు, నిన్ను అడుగుతా అన్నది, ఆ పోరన్ని అడుగుతా అన్నది. దొరగాన్ని అడిగి తెలుసుకున్నాక నేను ఏదో ఒకటి డిసిషన్ తీసుకుంటా అని అన్నది. మరి ఇవన్నీ చెప్పినా కూడా ఆడసొంటోడు కానే కాదు, మీరు అన్ని అబద్ధాలు చెప్తుర్రు అని మమ్మల్ని అంటాందిగా, అదే రివర్స్లా. అవునా, నన్ను అడుగుతా అన్నదా? అవును, నిన్ను అడుగుతానన్నది. నీ దగ్గరికి వస్తుంది కావచ్చు మరి. అవునా, రాని రాని. గదే మరి. ఇక నువ్వు చెప్పు. ఆ మల్లక్కకైతే అస్సలు ఇష్టం లేదు. ఇక ఏడో మరి ఇష్టపడ్డట్టున్నారు. అన్ని కథలు జరిగినట్టున్నాయి. ఇక రోజు పోతుందంటే అన్ని జరిగాయి అయ్యలాత, అన్ని జరిగినట్టున్నాయి కథలు. ఇక వాడిని ఇష్టపెడతలేదు ఈ పొల్ల. మంచిగా అలవాటు దొబ్బింది దానికి. అంతే అంటావా నర్సక్క? సరే సరే తీ మరి. ఈ ముచ్చట్నే తెలుసుకుంటాను వచ్చిన. సరే తీ నర్సక్క, పోతాన్నా. పో. ఎట్లా, ఏం చేయాలి ఇప్పుడు? పొల్లచ్చి అడుగుతుందా నన్ను? అడిగితే ఏమని చెప్పుడు? పాము, నాకు అంత టెన్షన్ అవుతుంది, నాకు అంత భయం అవుతుంది. ఆ పొల్లచ్చి నన్ను ఏం అడుగుతుందో, నేనేం చెప్పాలి? పాము, ఇప్పుడు నిజం చెప్తే ఓ బాధ, చెప్పకపోతే ఓ బాధ. నాకే ఆలోచన వస్తలేదు కదా, ఏం చెయ్యాలి? రాజుని అడుగుతా మరి. రాజన్న కరెక్ట్ సలహా ఇస్తాడు. అటు ఇటు పొద్దు పోతుంది, చీకటి అయ్యేటట్టున్నది. అయ్యో, ఈ వర్షం వస్తుంది కదా, ఇంటికన్నా పోతా. రాజుని రమ్మని మాట్లాడతా, లేకపోతే ఫోన్ చేస్తే అత్తడో మరి కాసేపు అయినాక. ఇదేం వర్షం రో దేవుడా, ఉరుగుతాంది మెరుతాంది. ఫోన్ చేసి రమ్మంట రాజును ఒకసారి ఇడికి. హలో హలో, చెప్పు లత. ఓ రాజు, ఒకసారి మా ఇంటికాడికి అర్జెంటుగా రావా, నీతోటి మాట్లాడాలి. అవునా, ఎందుకు, ఏం ముచ్చట? నువ్వు రావయ్యా, నేను చెప్తా, పెద్ద ముచ్చట్నే ఉన్నది. ఆ నరేష్ను కూడా రమ్మంట. అవునా, సరే సరే వస్తానా. అదా, అంత దడదడలెత్తాంది నాకైతే. మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తారు కదా. హలో, లతక్క, చెప్పు రాజున్ను. నేను అప్పుడే వద్దాం అనుకున్నా కానీ వర్షం పడ్డదని ఆగిపోయినా. మీ ఇంటికి ఒక చిన్న పని ఉంది లతక్క, ఉన్నవా ఇంటికాడ? రావాలా? అయ్యో అవునా రా, నేను లేను కదరా. గీ వేరేటోళ్ళ ఇంటికి వచ్చినా వేరే పని ఉండి, అయితే పైసలు ఇచ్చేది ఉంది. వాళ్ళు వచ్చిండ్రా, వాళ్ళతోటి మాట్లాడుతున్నా. ఎందుకు, అర్జెంటా? అవునా, ఏ టైం అవుతుంది? ఇంకో గంట అవుతుంది కావచ్చు. అయితే పొద్దున వస్తలే లతక్క. సరే సరే జున్ను. వామ్మో, ఈ పిల్ల ఫోన్ చేసే నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నేనేమనాలి? భగవంతా దేవుడా. చెప్పు లత. ఏం చెప్పాలి రాజు? అప్పుడు మధ్యాహ్నం నర్సక్కును మల్లక్క వచ్చిర్రు. గిట్లా జున్ను గురించి నీకు తెలుసా ఏమన్నా? ఆ పొల్ల గదురెంబడ పోతాంది, అంతటి మాట్లాడుతుంది, చేస్తాంది అని అన్నారు. నాకు తెలియదని నేనన్నా. అన్నంకనట పోయి జున్ను అను తోటి మాట్లాడిరట. గిట్లా అతను గిట్లా చేసిండు వాడు, నువ్వెందుకు ప్రేమించినవు అది ఇది అని చెప్పిరట. ఏంటి? అవును రాజు, చెప్పిరట. చెప్పినా కూడా ఆ పొల్ల ఎంత నమ్మలేదట. కానీ నేను లతక్కను సురేష్ను అడిగి తెలుసుకుంటానన్నదట. వీళ్ళు ఎంత మాట్లాడినా కూడా నాకు వాడే కావాలి, వాడిని చేసుకుంటా, వాడు నన్ను మస్తు ప్రేమగా చూసుకున్నాడు, అది ఇదని మాట్లాడిందట. కానీ పొల్ల ఇక ఆగి ముచ్చట లాస్ట్కి చెప్పినాక, అవునా మరి లతక్క నాకు తెలిస్తే చెప్పు కదా, ఎందుకు చెప్పలేదని మనసులో అనుకున్నట్టున్నది. నాకు ఇప్పుడే ఫోన్ చేసింది లతక్క రావాలా అని. ఇక నేను లేనురా అని నేనన్నా. అన్నాక సరే మరి పొద్దున వస్తా, నీతో మాట్లాడేది ఉందని అన్నది. ఇక నాకు అంత దడవుచ్చుకున్నది రాజు, ఏం చేయాలో అర్థమైతే లేదు. అందుకే నేను ఇక్కడికి రమ్మన్నా. అయ్యో, గింత పెద్ద కథ అయిందా? నేను ఆమె కూడా చెప్పిన, నువ్వు మా పేర్లు తీయకు, రాజుది కానీ నాది కానీ నరేష్ది కానీ ఎవరిది తీయకని చెప్పిన. వాళ్ళ దగ్గర ఏ తీయ అక్క అన్నది. మన పేర్లు తీయలేనట్టున్నది, అందుకే నర్సక్క మనల్ని ఏమనలేదు. అవునా, ఇప్పుడు నువ్వు గంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? కూలుగుండు. నాకు అంత భయం అవుతుంది రాజు, నేను ఏం చెయ్యాలి చెప్పు? ఆ పొల్ల నన్ను నచ్చి అడుగుతుంది అనుకో రేపు పొద్దున, ఏమని చెప్పాలి? ఏం లేదు, అవును నిజమే అని చెప్పు. ఏంది? అవును నిజమే అని చెప్పు. నిన్ను తీసుకుపోయి స్టేషన్లో ఎత్తారు ఇక. నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు రాజు. అబ్బా జర, నువ్వేదో సలహా ఇస్తావని నిన్ను వెళ్తే నువ్వేమో గిట్లా మాట్లాడబడుతుంది. చెప్పు జరా. నాకు నవ్వత్తంది లత, నువ్వు ఇట్లా మాట్లాడితే. నేనిడ నరాలు కట్టయి చచ్చేటట్టున్నా, నీకు నవ్వొత్తందా? అయ్యో, గట్ల చేసుకోకు గాని. ఏం కాదు, నువ్వు భయపడకావు, ఏదో ఒకటి ఆలోచిద్దాం గాని. చెప్పయ్యా చెప్పు. ఆయన రేపు పొల్లా లేసుడుతో నేను దగ్గరకు వచ్చింది అనుకో, ఆయనతో నా పరిస్థితి ఏంది? నేనేమని మాట్లాడాలి? ఏమని చెప్తావు? ఏం కాలేదు, నేను వాళ్ళ ఇంట్లో పని చేసింది కరెక్టే గాని ఆయన నా మీదకి ఎప్పుడు మిస్బిహేవ్ ఏం చెయ్యలేదు. ఇక మీ నానమ్మును ఆ నర్సవ్వ అబద్ధం చెప్తుర్రు, ఎందుకంటే నీ దగ్గర నుండి ఆయనను విడదీయాలని అట్లా చెప్తుర్రు అంతే. నా దగ్గర కూడా వచ్చి చెప్పిర్రు, లత నువ్వు మా జున్నత్తది గిట్లనే చెప్పు అని చెప్పిర్రు. కానీ నేను చెప్తే అట్లా మీరు విడిపోతారు, అట్లా ఒక ప్రేమ జంటను విడగొట్టుడు నాకు ఇష్టం లేదు జున్ను. నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు, ఆయన మస్తు మంచోడు అని చెప్పు. అవునా, అంతేనా? ఇక అట్లా చెప్పినామనుకో, ఇక జున్ను కూడా వాళ్ళు చెప్పేది ఏది కూడా నమ్మదిగా. అబ్బా, నాకు ఈ ఐడియా రాకపాయే. ఇదంతా మట్టి బుర్రనాయే.
అయితే జున్ను కూడా చెప్పు, జున్ను నువ్వెవ్వరి మాటలు పట్టించుకోకు, సురేష్ తోటి మంచిగా ఉండు. మీ నానమ్మను కూడా కొంచెం, మీ నానమ్మ ఇప్పుడు కోపం ఉంది కాబట్టి నువ్వు ఆమెతోటి మంచిగా మాట్లాడి సురేష్ గురించి మంచిగా వివరించి చెప్పి సురేష్ను మీ నానమ్మకు దగ్గర చెయ్యి మెల్లగా అని చెప్పు. అవునా? గదే. ఇక సురేష్ కూడా వాళ్ళని ప్రేమగా చూసుకున్నాడు అనుకో, చూసుకుంటే అందరికి కూడా ఆయన ఇష్టం అయిపోతాడు. ఇక వాళ్ళ పెళ్ళి అయిపోతుంది లత. ఈ పెళ్ళేదాకా గోసనే ఉంది కదా. నేను పని అనుకున్నా ఇళ్ళ గురించే టెన్షన్ పెట్టుకొని నాకు ఆ పని ఎటైతలేదు. ఏం పని? ఏదో పని ఉన్నది కానీ. అబ్బా, గిదినికే మొత్తం కొంపలు కూలిపోయినాయి అని మొత్తం బీపీ లేపుకొని నాకు బీపీ లేపినావు. రా 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 అంటే నాకు మస్తు మయమాయే, మరి ఏమైందో ఏం కథనో అని. అరే ఇక మరి నాకు భయం కాదా ఏంది? జున్నుకు నిజాలు అన్నీ తెలిసి నిన్ను పొట్టు పొట్టు కొట్టాలి, ఎట్లుంటది లత? అవునా? నాతోటి పాటు నిన్ను కూడా కొట్టిపోయానా ఏంది? రాజే ఇచ్చింది ఇదంతా ప్లాన్ అని చెప్తా కథం. ఆహా, అట్లనా అయితే? అవును మరి. ఆ నరేష్ కూడా చెప్పపోయినావు? చెప్తా ఆయనతోటే మాట్లాడి పోతా గాని. సరే తీ మరి. ఇక పొద్దున ఏ విషయం అనేది ఫోన్ చేస్తా నీకు, ఆ పొల్లొచ్చి నాతోటి మాట్లాడినాక. సరేలే మేడం. అయ్యో మేడం అనబడితివి, ఏమైంది? ఏం కాలే. ఏమైందని చెప్తే ఇప్పుడేమన్నా చేసి పెడతావా ఏంది? అంటే ఏమన్నట్టు? ఏం లేదు, పోతానా. మళ్ళా మా రామ తిడుతుంది ఏడవైనవని. అయ్యో మీ రామ కాకపోతే మా రామన తీయలేవు. అవునా? ఆహా. సరే పోరాజు, మళ్ళా పొద్దున ఫోన్ చేస్తాను వచ్చి మాట్లాడినాక. పోతా గాని. నాదో బాధ అంటే ఈయనదో బాధ. ఈయనది ఏం పోతాంది? ఇదేంటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేదు. అయ్యో నాకు భయం అవుతుంది. అలా నానమ్మ గిట్లేమన్నా చెప్పిందా జున్నుకు? చెప్పిన మాటలు విని నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా ఏంది జున్ను? అరే ఎట్లా ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళ ఇంటి దగ్గర కన్నా పోతా. దేవుని దయ వల్ల ఆమె బయటకు రాదా? వస్తే నన్నా మాట్లాడతా. అబ్బా నాకు పిచ్చిలేస్తుంది. జున్ను ఏమైందో ఏమో. ఇక పోనన్నా పోతా. నాకు అంత టెన్షన్ అవుతుంది. నన్ను ఉత్తే తిడతారు వాళ్ళు. చూడకుంటే మేనేజ్ చేయాలి. అబ్బా రానైతే వచ్చినా కానీ ఇప్పుడు ఎట్లా? ఇల్లు గిదేనా అయ్యే. ఈమె ఎట్లా రావాలి బయటకి? గీడేవాడు గీడున్నాడు దొంగోడా ఏంది? ఆయన దొంగోడు గీ టైంకి ఎందుకు వస్తాడు? ఓ భయ్యా. ఎవరు? కాదు, నువ్వు ఇక్కడేం చేస్తానో గీ రాత్రి? ఏం లేదయ్యా, నా పొల్ల గురించి వచ్చినా. నా పొల్ల ఫోను లిఫ్ట్ ఎత్తలేదు. లిఫ్ట్ చేయకపోతే పొద్దుగాల ఏదా? ఇప్పుడు గీడికి వచ్చుడు ఎందుకు మరి? నువ్వు ఆళ్ళోళ్ళు చూస్తే నిన్ను పట్టుకొని దంతరు. వాళ్ళు ఇల్లేడా? వాళ్ళ ఇల్లు గిదే. ఇది ఇక మల్లవ్వోళ్ళు ఇల్లట కదా? మల్లవ్వోళ్ళ మనవరాలే నా లవరు. ఆహా, మా అక్క పెద్దగా నోరు తెరిచి ఆమెతోటి మాట్లాడిన కథ గిదేనా ఏంది? ఇక నీ పొల్ల నీకు రాదుపోయే. ఏంది తమ్మి గట్లంటున్నావు? అప్ప తెరిచినట్టే తెరిచిండు కదా నోరు. అంతగా నోరెందుకు తెరిచినావు? నోరుముయ్, దోమలు పోతాయి. ఇప్పుడు చిన్నగా తెరిచిండు. చెప్పు తమ్మి ఏమైంది? ఏం లేదు, ఆ మళ్ళా వచ్చి మా నర్సక్క తెలుసా నీకు? మా నర్సక్కతో ఏందో ముచ్చట చెప్పింది. ఏందో నేను ఏందని అడిగితే లవ్ స్టోరీ అని అన్నది. ఇక ఏందో ప్లాన్లు వేసిర్రు. మా అక్కనైతే పెద్దగానే నోరు తెరిచింది. వామ్మో, అయితే ఈ ముచ్చటంతా నర్సవ్వకి చెప్పిందా? చెప్పినాక నర్సవ్వ పోయి జున్నుతోటి ఏం మాట్లాడిందో. అందుకే జున్ను నా ఫోను లేపుతలేదా? అయ్యో అవునా? ఇప్పుడు అందుకే నా పొల్ల నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. అబ్బా తమ్ముడు నీ కాళ్ళు మొక్కుతా, నా పిల్లతోటి మాట్లాడిపియవా? గాలికి పోయే కంపనట అక్కడ తలగా పెట్టుకున్నట్టు ఉన్నది నా కథ ఇప్పుడు. నాకు తెలియదే. నేను మరి నువ్వేం చేస్తాన్న విడ ఇవ్వాలని నేను వచ్చినా. అబ్బా తమ్మి నీ కాలు మొక్కుతానే జర పుణ్యం ఉంటది. అబ్బా నా పిల్ల దగ్గరకు పోయి ఇటు పట్టుకొని రావా ఒకసారి? ఏంది నీ పిల్లని పట్టుకొని రావాలా? ఇక ముసలోడు ఏం లేదు, నన్ను చీపురు అందుకునేది అంటారు నా పొలని ఎత్తుకపోతున్నావని. ఓ తమ్మి గట్లేం తన్నారు, వాళ్ళు చూడక ముందు పట్టుకరావా? ఏం పట్టుకురావాలి? సరే మరి నేను పోయి చూసత్తావు. డోర్ తీసుందా లేదా? డోర్ తీసి ఉంటేనేమో పిలుస్తామెను. పిలువు పోనీ, నిన్నే ఉంటా పోపు. ఆతృత బాగానే ఉన్నది. అబ్బా ఈమె ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు? నాకైతే పిచ్చి లేస్తుంది. ఈ పొలగడు పోయాటే ముట్టే కదా. ఓ వాళ్ళు గుర్రు కొడతారు. కిటికీలకే చూసినా తలబెట్టున్నది పన్నారు కదా. ఆ ముసలోడు ముసలిది కింద పన్నారు, కనబడ్డారు. మరి ఆ పొల్లనైతే కనబడలేదు. అయ్యో అవునా? మరి పండుకోని ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా ఎట్లా? ఏ పన్నట్టున్నత్తి, నువ్వెందుకు అంత ఆగమైతున్నావు? పొద్దుగల ఏదాతి
ఎత్తదంటవా? నన్ను అడుగుతా నాకే వెరక. తెల్లారదాకా చూడు, తెల్లారినాక ఫోన్ చేసి చూడు. సరే సరే. ఇక ఓ ఎవరన్నా చూస్తే దొంగ అని పొట్టుపొడుదంటారు. పోతాను తమ్మి. మంచిగానే లుంగి గింగి కట్టుకొని వచ్చిండు. అవ్వ, ఈ ప్రేమలేంది, ఈ దోమలేంది, ఈ బాధలేంది. నాకు అస్సలు నిద్ర పట్టి పాడైతలేదు. టైము 2 అవుతుంది. ఇప్పటికో 100 సార్లు చేసిన లిఫ్ట్ ఎత్తది కావచ్చని, అయినా లిఫ్ట్ ఎత్తలేదు. పడుకోవచ్చు కానీ అసలు ఏమైందో నాకు తెలియాలి కదా. ఫోన్ వస్తుందిగా. హలో జున్ను బంగారం, ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ ఎత్తలేవు. నేను ఏమనుకోవాలి చెప్పు? ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఫోను సైలెంట్ ఉంది, పండుకున్నా. ఇప్పుడే మేలుకు వచ్చింది, చూసేసరికి గిన్నిసార్లు చేసినవేంది? అదేదో పడుకుంటున్నా అని చెప్పుతే అయిపోవు కదా. నేను ఇప్పటి వరకు కూడా నిద్ర పోలేదు తెలుసా. నాకు నిద్ర వస్తలేదు, ఏమైందో ఏమో అని. అవునా, ఎందుకంత టెన్షన్ మరి నీకు? నువ్వేం చెయ్యండి? అట్లేం లేదు కానీ జున్ను, అసలు ఏమైంది, ఏం జరిగింది చెప్పు. పొద్దున వస్తా, పొద్దున మాట్లాడతా, నాకు నిద్ర వస్తుంది. బాయ్. హలో హలో గిట్ మాట్లాడు. బాయ్, పడుకో, నిద్ర వస్తుంది. ఏం కాలే, పొద్దున వచ్చి మాట్లాడతా నీతోటి, మాట్లాడేది ఉంది. ఆగో కటి ఎయ్యనే చేసే. ఎప్పుడైనా ఇంత మంచిగా మాట్లాడేది, ఇప్పుడేంది పండుకో పొద్దునొచ్చి మాట్లాడతా నీతోటి అని అంటుంది. ఏం జరిగింది, ఏం కథ? ఓ దేవుడా, ఏం జరగద్దు, నాకు భయం అవుతుంది. దోస్తులు చూసిర్రా ఇంకా వీడియో? ఇక రేపు ఏం జరుగుతుందో మీరే చూడుర్రి. జున్ను పోయి లతతో ఏం మాట్లాడుతుంది, సురేష్ తోటి ఏం మాట్లాడుతుంది, మాట్లాడినాక ఏమైనా లొల్లిలు అయితాయా లేకపోతే ఏమైతాయి ఏందనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి దోస్తులు, ఈ సిరీస్కి 3000 పైన రావాలి లైక్స్ అనేటివి. సో అందుకే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్.